హాయ్ జితేష్, బీవైసీలో అన్ని 20 శ్లోకాస్ నేర్చుకున్నావా? ఇంట్రడ్యూస్ చేసుకున్నానా? నా పేరు జితీష్. నేను 3వ క్లాస్ చదువుతాను. 3rd క్లాస్. ఓకే. ఎక్కడ? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. ఓకే. మా మమ్మీ పేరు శైలజ రెడ్డి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. ఉమ్, మా నాన్నగారి పేరు రంగారెడ్డి. పితృదేవో భవ. దేవో భవ. మా గురువు పేరు వీరేంద్ర. ఆచార్య దేవో భవ. వెరీ గుడ్. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అక్కడి నుంచి చెప్పేసి. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తి యోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ते चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः. श्री भगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः. ये त्वाक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च उत्तस्थामचलं ध्रुवम् तन्नियम्येन्द्रियग्रामं स्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरक्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ. मय्यावेशितचेतसां मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय. स्वशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम्. अभ्यासयोगेन ततः मामे चाप्तुं धनञ्जय. अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव. मदरतंपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अतीतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ज्ञानं विशिष्यते. ज्ञानात् कर्मफलत्यागः त्यागाचान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च. निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी. सन्तुष्टः सततं योगी यथात्मा दृढनिश्चयः. मय्यर्पितमनोबुद्धिः यो मद्भक्तः मे प्रियः. यस्मान्नो द्विजते लोकाः लोकानो द्विजते च यः. हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स मे प्रियः. अनिपेक्षा शुचिर्दक्षः उदासीनो गतव्यतः. सर्वारंभ परित्यागी यो मद्भक्तः मे प्रियः. यो न हिंसति न द्वेष्टि न शोचति न कांक्षति. शुभाशुभ परित्यागी भक्तिमान् यः स मे प्रियः. समशत्रौ च मित्रे च ततः मानापमानयोः. दुःखेषु समसंग विवर्जितः. तुल्यनिन्दस्तुतिर्मौनी संतुष्टो येन केनचित्. अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदाना मत्पराः मत्परमाः भक्तास्तेऽतीव मे प्रियः. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतास्तु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्री कृष्णार्जुन संवादे भक्ति योगो नाम 12ोऽध्यायः. వెరీ గుడ్. బాగుంది. ప్రొనౌన్సియేషన్ బాగుంది, మెమరైజేషన్ బాగుంది. సూపర్. భక్తి సాధన పద్ధతులు ఎన్ని చెప్పారు భగవానుడు అసలు భక్తి యోగంలో?
నాలుగు. ఏమేంటివి అవి? ధ్యాన, అభ్యాస, ఉమ్, మత్స్య, ఉమ్. సర్వకర్మ. ఉపకర్మ, ఫల త్యాగ. వెరీ గుడ్. ధ్యానము అంటే ఏంటి? మెడిటేషన్. మనసుని ఇంకా దేన్ని దేవుడి మీద కేంద్రీకరించాలి? బుద్ధిని. బుద్ధిని. ఓకేనా? ధ్యానం కష్టమైతే ఏమని చెప్పారు భగవానుడు? ఏం చేయమని చెప్పారు? అభ్యాసం చేయాలి. అభ్యాసం. అభ్యాసం కూడా కష్టం అనుకుంటే మత్కర్మ చేయాలి, దేవుడికి సంబంధించిన పనులు చేయాలి. అది కూడా చేయలేను అంటే సర్వకర్మ, ఏ పనికి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపో, ధర్మంగా చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ వెళ్ళి. 13th శ్లోక చెప్పి అందులో భగవానుడు ఏమేమి క్వాలిటీస్ చెప్పారో ఎక్స్పెక్ట్ చేశారు డివోటీస్ నుంచి చెప్పు. అంటే కింద మీనింగ్ అది. శ్లోకం చెప్తూ మీనింగ్ చెప్పు. అద్వేష్ట సర్వ, అదేగా 13th శ్లోకం అంటే. సార్ ఇంగ్లీష్ చెప్పు, ఇంగ్లీష్లో కాబట్టి ఇంగ్లీష్ చెప్పు, ఎట్లా కావాలి నీకు, ఎట్లా కంఫర్టబుల్ అంటే అట్లా చెప్పు. నీకు అర్థమైందా లేదో కావాలి నాకు అంతే. వన్ హూ డస్ నాట్ హేట్ ఎనీవన్. అంటే అద్వేష్ట సర్వభూతానం అంటే హూ డస్ నాట్ హేట్ ఎనీవన్, రైట్. మైత్ర, ఫ్రెండ్షిప్. వర్షిప్. వాయిస్ బ్రేక్ అయిందినా. కరుణ అంటే కంపాషనేట్. కంపాషనేట్. నిరమ్మహ అంటే పొసెసివ్నెస్ లేకుండా ఉండటం. ఓకేనా? ఫ్రమ్ అటాచ్మెంట్. నెక్స్ట్ నిరహంకార అండ్ ఈగో. నిరహంకారం అంటే ఈగో ఉండద్దు. నెక్స్ట్ సమదుఃఖ సుఖ. సుఖ అంటే న్యూట్రల్. జాయ్ అండ్ సారోలో బ్యాలెన్స్గా ఉండాలి. క్షమి అంటే ఫర్గివింగ్ నేచర్ ఉండాలి. వెరీ గుడ్. ఈ 7 డివోటీ, ఈ 7 ఉండాలి ట్రైట్స్ డివోటీకి అని సుప్రీం లార్డ్ మనకు చెప్పారు ఇక్కడ ఈ శ్లోకం. మొత్తం ఎన్ని చెప్పారు ఐడియా ఉందా నీకు? మొత్తం ఎన్ని వచ్చినాయి టోటల్? శ్లోకాస్ కాదు, ఎన్ని డివోటీ నుంచి భగవానుడు ఎన్ని లక్షణాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 13th నుంచి 19th శ్లోకాస్ మొత్తం కలిపితే ఎన్ని లక్షణాలు వస్తాయి? ఎన్ని ట్రైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భగవానుడు? ఐడియా ఉందా? 35. ఓకేనా? ఓకే, శ్లోకాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. మీనింగ్స్ ఇంకొంచెం బాగా నేర్చుకుందాం. ఓకే, బుక్ చదువుకుని, బుక్లో ఉంది కదా. వెరీ గుడ్. బట్ ఓవరాల్ ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్ జాబ్, గుడ్ బాయ్. ఓకేనా? గుడ్ బాయ్, వెరీ గుడ్, బాగా నేర్చుకున్నావు ఫాస్ట్గా. అంటే ముందు ఓం తత్సదితి ఉంది కదా సార్, ఆ రోజు అది లాస్ట్ది వెయిట్ చేసుకునే వాళ్ళము. డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఫోన్ ఎలా అని చెప్పేసి ఇద్దరికి కంప్యూటర్లు ఉంటదని తెలీదు, అయితే రాలేదు. అందుకే నేర్చుకున్నావు కదా. బట్ స్టిల్ ఇన్ ద షార్ట్ స్పాన్ నువ్వు ఫాస్ట్గా నేర్చుకున్నావు. వెరీ గుడ్. ఓకేనా? బాయ్.